హాయ్ అండి. ఈరోజు మా గార్డెన్లో ఏమేమి తీగజాతి మొక్కలు ఉన్నాయి, వాటికి నేను ఏ విధంగా వర్టికల్గా పందిరి వేసుకున్నాను, నా ప్లాంట్స్ అన్ని ఎలాగా ఏ స్టేజ్లో ఉన్నాయనేది ఇప్పుడు చూడండి. నేను కల్పన. వెల్కమ్ టు కల్పన గార్డెన్ వ్లాగ్స్. ఇదిగోండి లైన్గా చూపిస్తున్నా. ఇక్కడ పొట్ల చెట్టు, ఇది కాకర, ఇక్కడ చిక్కుడు. ఇవన్నీ నేను కింద స్టాండ్ మీద అన్ని 100 రూపీస్ టబ్స్ లైన్గా సెట్ చేసుకున్నాను. చూడండి, మనం కింద క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇది దోస మొక్క పడి వచ్చింది. ఇది ఇక్కడ చూడండి, స్టాండ్ ఇలా గోడకి ఒకసారి చూడండి. నేను ఇలా అనేది ఐరన్ పోల్స్ సెట్ చేసుకున్నాను. పిల్లర్స్ దగ్గర ఇలా ఐరన్వి ఫిక్స్ చేసుకున్నట్లయితే మీరు దానికి నెట్ కట్టుకోవచ్చు. కానీ దీనిలో ఒక్కటి చిన్న పాయింట్ చెప్తాండి. నేను ఓన్లీ నెట్ వేసుకున్నాను కదా, ఈ నెట్ వేసుకున్నప్పుడు పందిర్ అనేది, చెట్టు అనేది పాకినప్పుడు బరువుకి కిందకు వంగిపోతున్నాయి. కాబట్టి మీరు ఈ పోల్కి, అక్కడున్న ఆ పోల్కి ఒక బైండింగ్ వైర్ అనేది గట్టిగా చుట్టుకున్నట్లయితే, మనం బట్టలు ఆరేసుకుంటాం కదా, ఇదిగోండి ఇలాంటి తీగ అనేది గట్టిగా కట్టినట్లయితే, దానికి ఈ నెట్ని యాడ్ చేసి కట్టినట్లయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏదైనా ఒకసారి అనుభవం అయితే కదండి, నాకు ఐడియా లేదు అప్పుడు. ఇప్పుడు చూడండి, పందిరన్ని పాకినప్పుడు అవి మధ్యలోకి అనేవి బెండ్ అయినాయి. అదే అలా పైకి స్టిఫ్గా ఉన్నట్లయితే మనం కూరగాయలు ఉన్న పాలినేషన్ చేయడానికైనా లేకపోతే కోసుకోవడానికైనా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇదిగోండి ఇక్కడ నేను, ఇది మనకి కూరగాయల ట్రేలు దొరుకుతాయి కదా, దానిలో ఇలా శారీ అనేది కట్ చేసి వేసి మట్టి అనేది కిందకు పోకుండా ఇలా పెట్టుకున్నాను. దీనిలో ఎయిర్ పొటాటో, తమ్మకాయలు, బటర్ నట్ స్క్వాష్ ఇలా వేసుకున్నట్లయితే ఏంటంటే ఎక్కువ మొక్కలు మనం పాకించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదిగోండి బీరకాయలు చూడండి, ఇగోండి దొండ మొక్కలు, చిక్కుడు మొక్కలు, మనం అన్నీ, నేను ఈ లైన్కి నాకు ఈక్వల్ టు ఒక 15 to 20 ప్లాంట్స్ పట్టినాయండి. ఇలా ఏర్పరచుకుంటే మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక చిన్న ఐడియా కోసం మీకు చెప్తున్నానండి. చాలామంది క్రీపర్స్కు పాకించుకోవడానికి, పందిర్లు వేయడానికి కష్టమవుతుంది, ఎలా వేసుకోవాలని చాలామంది మా ఫ్రెండ్స్ అంటుంటారు. ఇగోండి చూడండి ఎలా వేసుకున్నాను. ఇగోండి ఇక్కడ కూడా బీరకాయలు. ఇవన్నీ నేను కవర్లు ఎందుకు కట్టుకున్నా అంటే, చెప్పాను కదండి మాకు ఫ్రూట్ ఫ్లైస్ ప్రాబ్లం ఉందని, అందుకని ఇలా కవర్లు అనేవి అయితే నేను కట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఇది రెడీ అయిపోయింది, బటర్ నట్ స్క్వాష్. కట్ చేసినప్పుడైతే మీకు ఖచ్చితంగా దీని గురించి చెప్తాను. ఇదిగోండి ఇంకోటి చిన్నది వచ్చింది, చాలా క్యూట్గా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు మనకి స్ప్రే కూడా చాలా ఈజీ ఉంటుందండి. ఏ పెస్ట్లు వచ్చినా రాకపోయినా మనం చాలా ఈజీగా స్ప్రే చేసుకుంటే ఎటువంటి పెస్ట్ రాకుండా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఫ్యాషన్ ఫ్లవర్, మన ఫ్యాషన్ ఫ్రూట్స్ అండి. నేను ఎంతో కాలం ఎదురు చూస్తున్నది. ఆల్రెడీ నేను 2 times పెట్టి చనిపోయింది. ఈసారి అయితే మాత్రం సక్సెస్ఫుల్గా ఒక కాయ కూడా వచ్చింది, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్, ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఇగో చూడండి, ఇక్కడ మా స్లాబ్కి ఇలాగ వచ్చింది, కొంచెం ఇలా యూ షేప్లో వచ్చింది. నేను దానిపైన చెక్కలు అనేది వేసుకొని ఇలా క్రీపర్ లాగా పెట్టుకున్నాం. ఇలా పాకడానికైతే చాలా బాగుంది. మనం ఇక్కడి నుంచి స్ప్రే చేసుకోవడానికి, ఏమైనా కోసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూశారు కదండి మా గార్డెన్లో ఎన్ని రకాల క్రీపర్స్ ఉన్నాయో. దొండకాయలు, ఫ్యాషన్ ఫ్రూట్, బీరకాయలు, బటర్ నట్ స్క్వాష్, కాకర, తమ్మకాయలు, ఎయిర్ పొటాటోస్, పొట్లకాయలు, ఇన్ని ఉన్నాయి. నేను చూడండి ఒకసారి వ్యూ అక్కడ నుంచి
ఇలా మొత్తం 6 పోల్స్ అయితే పెట్టించుకున్నాను. 6 పోల్ నుంచి మధ్యలోకి 6 నెట్లు 6 నెట్లు అయితే వచ్చినాయి. చూడండి, ఒక్కొక్క దానికి మినిమం 5 ప్లాంట్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. చూడండి, ఇప్పుడు దాకా మీరు వర్టికల్ పందిరి చూస్తారు కదా, ఇప్పుడు చూడండి ఇలాగా నేను షేడ్ నెట్ కోసము కొంచెం పార్ట్లో ఇది వేయించుకున్నాను. దీనికి కూడా సొరకాయలు, బీరకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు అన్నీ పెట్టుకున్నాను. ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ ఒక్కటి పెట్టుకోవాల్సింది ఉంది. చూడండి, మీరు కూడా తప్పకుండా ఇలా ఏదో ఒక రకంగా పందిర్లు వేసుకొని మంచిగా ప్లాంట్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.